హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. లైట్ రూమ్ సంబంధించి అనదర్ ఎడిటింగ్ ట్యుటోరియల్ అన్నట్టు. సో లెట్స్ గో టు లైట్ రూమ్. యా, ఇక్కడ చూస్తే ఈ పిక్చర్ అవుట్డోర్లో తీశానమాట. ఒక కిడ్స్ బర్త్డే పార్టీ. అండ్ దాన్ని ఇక్కడ చూస్తే మీరు లెట్ మీ షో ద ఫైనల్ అవుట్కమ్. ఇలా దీన్ని ఇలా మోర్ డ్రామాటిక్గా చేయడం జరిగిందన్నట్టు. సో ఏం చేశానని చూస్తే ఇక్కడ చూడండి. సో బేసిక్లీ ఇక్కడ స్కై కంప్లీట్గా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది. బికాస్ ఇక్కడ సన్లైట్, ఈవినింగ్ సన్లైట్ పడుతుందన్నమాట. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈ ఇల్లు షాడోలో ఉన్నారు. సో నా మెయిన్ సబ్జెక్ట్ వచ్చి ఆబ్వియస్లీ కిడ్స్ అన్నట్టు. వెనకాల కంటే నాకు వీళ్ళు కరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతున్నారు లేదన్నదే ఇంపార్టెంట్. సో దానికి తగ్గట్టుగా నేను షాడోలో ఉండే సబ్జెక్ట్ని ఎక్స్పోజ్ చేస్తూ ఫోటో తీయడం జరిగింది. దాని ప్రతిఫలంగా నాకు బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో కంప్లీట్ సన్లైట్లో ఉన్న ఈ బిల్డింగ్స్ కానీ ఆ స్కై కానీ కంప్లీట్గా బ్లోన్ అవుట్ అయిపోయిందనమాట. ఐ మీన్ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది. సో స్టిల్ మనం రా ఫార్మాట్ తీస్తే అదొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇలాంటి పిక్చర్ని కూడా ఇంత బ్యూటిఫుల్గా వెనకాల ఉండే డీటెయిల్స్ అన్నింటినీ రాబడుతూ మోర్ ఇంట్రెస్టింగ్గా చూడడానికి కలర్ఫుల్గా చేయడం జరిగింది అన్నట్టు. సో దీనికి నేను యూజ్ చేసిన టెక్నిక్స్ ఏంటంటే, లైట్ రూమ్లో కొత్తగా తీసుకొచ్చిన, ఐ మీన్ ఇట్స్ బిన్ అ వైల్ బట్ స్టిల్ తీసుకొచ్చిన 2 మాస్క్ ఫీచర్స్ అన్నట్టు. సెలెక్ట్ సబ్జెక్ట్, సెలెక్ట్ స్కై అనే 2 థింగ్స్ నేను ఇందులో యూజ్ చేయడం జరిగింది. అది ఎలానో చూపిస్తా, ఓకేనా? ఓకే, ఫస్ట్ నా గోల్ ఏంటంటే సెలెక్ట్ స్కై. ఓకే, దానికంటే ముందు మనం ఏం చేయొచ్చో చూద్దాం. ఓకే, ఫస్ట్ యూజువల్గా ఐ విల్ ట్రై టు బ్రింగ్ హైలైట్స్ డౌన్. ఇక్కడ చూస్తే హైలైట్స్ కదా మన ప్రాబ్లం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏరియా వచ్చి బ్యాక్గ్రౌండ్. సో నేనేం చేస్తానంటే ఓవరాల్గా ఈ పిక్చర్లో ఉండే హైలైట్స్ని ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ డౌన్. ఆల్రెడీ మనం వీ కెన్ మేక్ సమ్ డిఫరెన్స్. ఇలా ఉన్నదాన్ని ఇలా తీసుకొచ్చాం, దట్స్ నైస్. ఓకే, అండ్ ఇంకా షాడోస్ కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పోజ్ చేద్దాం. సో దట్ నా సబ్జెక్ట్ ఈ పిల్లలు చక్కగా కనిపిస్తున్నారు అన్నట్టు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మేబీ లిటిల్ బిట్ ఆఫ్, ఓకే, దిస్ షుడ్ బి ఫైన్. నౌ ఇప్పుడు 2 మాస్క్ థింగ్స్ గురించి చెప్తా. టూల్స్, గో టు టూల్స్, యాడ్ మాస్క్, న్యూ మాస్క్, సెలెక్ట్ స్కై, సెలెక్ట్ సబ్జెక్ట్. ఈ 2 థింగ్స్ మీకు చెప్తున్నాను అనమాట. ఫస్ట్ సెలెక్ట్ స్కై చూద్దాం. ఎంత ఇంటెలిజెంట్ అంటే ఈ సాఫ్ట్వేర్, ఇట్ విల్ ఆటోమేటికలీ స్కైని ఐడెంటిఫై చేస్తుంది అనమాట ఫోటోలో. ఇంట్రెస్టింగ్ కదా? సో యా, ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు ఈ హైలైటెడ్ కనిపిస్తుంది కదా. సో దాని అర్థం స్కై వచ్చి సెలెక్ట్ అయిపోయింది అనమాట. నౌ నేనేం చేస్తానంటే ఫర్దర్ హైలైట్స్ని కిందికి తీసుకొస్తున్నా దీంట్లో. సీ దట్ అంత క్లియర్ కనిపించదు, బట్ నౌ యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను ఎక్స్పోజర్ కూడా కిందికి తీసుకొస్తున్నా. సీ దట్ ఎక్స్పోజర్ కిందికి తీసుకొస్తున్నప్పుడు మీకు క్లియర్గా డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ మనం దీన్ని ఇలా చేసుకుంటే అక్కడ చూడండి మనం వియర్డ్గా ఉంటుంది. సో సమ్వేర్ మనకు ఎంత కావాలో అంత. ఐ థింక్ దిస్ షుడ్ బి గుడ్. మరి ఎక్కువ చేస్తే అన్రియలిస్టిక్గా ఉంటుంది. ఓకే, దిస్ షుడ్ బి గుడ్, రైట్? నౌ నేనేం చేస్తానంటే సాచురేషన్ కూడా కొంచెం పెంచుతాను అనమాట. సో దట్ నాకు ఆ స్కైలో ఉండే బ్లూయిష్నెస్ బాగా కనిపిస్తుంది. సీ దిస్, ఎస్, దిస్ షుడ్ బి ఓకే. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నౌ ఐ కెన్ ఆల్సో ఇంక్రీజ్ సమ్ కాంట్రాస్ట్. యా, గుడ్, స్కై లుక్స్ గుడ్ అనమాట. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్ స్టిల్
ఈ ఏరియా దీనికి మ్యాచ్ అవ్వట్లేదు. స్కై కంటే ఎక్కువ ఓవర్ ఎక్స్పోజ్ అయ్యిందనమాట. సో ఐ హ్యావ్ టు యూజ్ అనదర్, ఒక్క నిమిషం, అది అయిపోయాక అనదర్ బ్రష్. ఓకే, ఇట్స్ అ న్యూ బ్రష్. నేనేం చేస్తున్నా అంటే కొంచెం ఎక్స్పోజర్, హైలైట్స్ చూద్దాం ఎంత తగ్గించుకోవచ్చు అంతే. సో ఇది న్యూ బ్రష్. ఐఎమ్ గోయింగ్ టు, ఇది లోకల్ సెలెక్షన్ అనమాట. ఇలా పెయింట్ చేస్తున్నా ఈ బిల్డింగ్ మీద, సో దట్ నాకు ఐ థింక్ ఎక్స్పోజర్ కొంచెం తగ్గించవచ్చు, ఒకసారి పెంచవచ్చు, ఎందుకంటే టూ డార్క్ అయిపోతుంది. బట్ ఇది దిస్ ఇస్ వాట్ వీ లైక్ ఇట్ అనుకుంటే వీ కెన్ కీప్ ఇట్ అన్నట్టు. సో బేసిక్ నేనేం చేస్తున్నానంటే బిల్డింగ్స్ని ఇంకాస్త ఎక్స్పోజర్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నా. సో దిస్ లుక్స్ గుడ్. ఎక్స్పోజర్ కొంచెం పెంచి హైలైట్స్ తగ్గిస్తే సరిపోతుంది. ఓకే, యా, maybe little bit this much. Okay, yeah, okay. ఆల్ రైట్. ఇంకా డీటెయిల్గా చేయొచ్చు, నేను చాలా క్విక్గా చేసి చూపిస్తున్నాను అనమాట. ఓకే, నా వెనకాల చూస్తే నాకు బ్యాక్గ్రౌండ్ ఫిక్స్ అయిపోయింది. సో కొంచెం ఎక్స్పోజర్ తగ్గించి చూద్దాం. సి, మోర్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుందా? వెరీ నైస్, దిస్ ఇస్ గుడ్. ఇప్పుడు షాడోస్ ఇంకొంచెం పెంచుతా, సో దట్ మన కిడ్స్ మంచిగా కనిపిస్తారు. ఓకే, దిస్ ఇస్ గుడ్. నా దీన్ని ఎన్ని రకాలుగంటే సెలెక్ట్ సబ్జెక్ట్ కూడా చేయొచ్చు అన్నట్టు. మనం ఇలానే వదిలేసి సెలెక్ట్ సబ్జెక్ట్, ఇంకొక మాస్కింగ్, సెలెక్ట్ సబ్జెక్ట్. వన్స్ అగైన్ చూస్తే సబ్జెక్ట్ని, ఐ మీన్ నాట్ ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్, ఇలా మల్టిపుల్ సబ్జెక్ట్ అంటే పర్సన్స్ ఎంత చక్కగా సెలెక్ట్ చేస్తుందో చూడండి. తర్వాత దీన్ని మనం లోకలైజ్డ్ ఎక్స్పోజర్ పెంచుకోవచ్చు. సిరీస్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పోజర్ పెంచుకోవచ్చు. మరీ ఎక్కువ పెంచితే చాలా అన్రియలిస్టిక్గా ఉంటుంది ఇలా చేస్తే, చూసారా? సో అలా మన కంటిని చీట్ చేస్తున్నట్టు ఉండాలి. సమ్వేర్ హియర్. ఓకే, దట్ షుడ్ బి గుడ్. ఆన్ టాప్ లిటిల్ బిట్ ఆఫ్, ఇక్కడ పోర్ట్రేట్తో డీల్ చేస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్ ఉండాలన్నమాట. అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కాంట్రాస్ట్, that should be good. ఓకే, అండ్ ఇప్పుడు ఓవరాల్ పిక్చర్లో నేను కొంచెం వైబ్రెన్స్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుందంటే ఫర్దర్ స్కిన్ టోన్ పెద్ద చేంజ్ కాకుండా వేరే డీటెయిల్స్ మనం కైండ్ ఆఫ్ సాచురేషన్ పెంచినట్టు అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తే ఈ కిడ్స్ యొక్క ఫేస్లో ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, కానీ డిఫరెంట్ కలర్స్ మాత్రం బాగా పెంచినట్టు అవుతుంది. చూసారా, ఇంత జస్ట్ ఎక్స్ట్రీమ్ ఇది. సో సమ్వేర్ బై, యా, దిస్ షుడ్ బి గుడ్. ఓకే, యా, అండ్ దీన్ని కొంచెం క్రాప్ చేద్దాం, ఇంత అవసరం లేదు. దిస్ షుడ్ బి గుడ్. ఓకే, మేబీ లిటిల్ బిట్ బ్యాక్. యా, ఐ లైక్ దిస్ వన్. ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చు? ఆ గ్రీన్ ఇంకా చేయాలంటే లోకలైజ్డ్గా టోన్లో కావాలి, కానీ కలర్లో గ్రీన్ సెలెక్ట్ చేసుకుని లిటిల్ బిట్ ఆఫ్ సాచురేషన్, ఇంకాస్త డ్రామాటిక్గా ఓన్లీ గ్రీన్స్ని ఇలా పెంచవచ్చు అనమాట. మరి ఇంత ఇలా కూడా ఉంచుకోవచ్చు, బట్ ఓకే, ఐ విల్ కీప్ ఇట్ సమ్వేర్ హియర్. యా, చూసారా ముందు ఎలా ఉన్నింది? Sorry, not this one. Okay, I think we lost that one. Anyway, I will show by creating virtual copy. ఇంత ముందుకి ఇప్పటికే డిఫరెన్స్ చూపిస్తా. దీన్ని రీసెట్ చేస్తా. రీసెట్ నౌ. యా, ఈ పిక్చర్ మనం ఇప్పుడు ఇలా ఎడిట్ చేసాం అనమాట.
గుడ్ కదా. సో ఎగ్జాక్ట్లీ ఇందులో ఉన్నట్టు చేయలేం, ఎందుకంటే నేను మొత్తం చూడకుండా ఇప్పుడు ఫ్రెష్గా మీ ముందు చేసి చూపెట్టిన. బట్ ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్, యూ కెన్ సీ ఇట్ హియర్. బట్ ది డిఫరెన్స్ వచ్చి ఇది, ఒరిజినల్ ఫోటో నుంచి మనం ఈ ఎలా ఇలాంటి ఫోటోకి తీసుకురాగలిగామన్నది మీకు చూపెట్టాను. అవుట్డోర్ చూసారా ఎంత డ్రామాటిక్గా చేసామో. అది ఫ్రెండ్స్, హోప్ యూ లర్న్ సంథింగ్ న్యూ. మరి నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. మన నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్.